నువ్వు గట్టిగా నమ్మాలి. ఏమనో తెలుసా? నేను అడిగాను, నా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు సాక్ష్యమిస్తాయి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఆ మాట మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఇంకొకసారి చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఒకవేళ సందేహిస్తే చదువు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని చేయాలి? ఏం చేయాలి? డౌట్ పడాలా? విశ్వసించాలా? అభిషేకం అడిగావు, పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకెట్లా కనపడాలా? దావీదు మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు. సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు. నువ్వు కూడా పో, జూ పార్క్కి పోతావా? ప్రార్థన చేసి దూకిగా. ఎందుకంటే మరి సింహం కావాలిగా. మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు. నిద్రమోహమా? వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికే చీల్చి అవతల పడేసావు. తెలుసా? నీకు పనిచేస్తుందా మైండ్? నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చి అవతల పడేసిన యూదా గోత్రపు సింహం పిల్లవైనావు. నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు, నీకు తెలీదు ఆ సంగతి. అనేక సింహాలు ప్రతి దినము నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు. వాటి మధ్యలో నువ్వు ఉన్నావని నీకు తెలియదు. కానీ మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో. నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి? ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి. కానీ అవి గుంపులు గుంపులుగా రకరకాలుగా నీ మీదకి వచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పడేసి దేవుని రెక్కల నీడగా పరిగెత్తుతా ఉన్నావు నువ్వు. ఇది అబద్ధమా నిజమా? ఎంత వాస్తవం ఇది? ఎంత వాస్తవం ఇది? లేదా దాడి జరగట్లేదా? లేఖనం అబద్ధం చెప్పిందా? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుతున్నామన్నాడా? మరి పోరాడుతున్నావంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్లో ఉన్నావు బాబు. అమ్మా, ఆల్రెడీ నువ్వు ఫైటింగ్లో ఉన్నావమ్మా. నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా, డైలీ. దావీదు మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సింహాలను నువ్వు చీల్చేస్తున్నావా, లేకపోతే అవి నిన్ను పడేసినాయా? అవి నిన్ను చీల్చినాయి అనుకో,
నువ్వు కనపడవు ఇక్కడ కనపడవు, ఏడో తిరుగుతుంటావు. కానీ వచ్చినాయి నీ మీదకి రోజు వస్తున్నాయి, వాటి వల్ల కావట్లా. ఎందుకు తెలుసా? అవి నీ చుట్టూ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు అడిగున్నావు చూడు అభిషేకం, ఆ అభిషేకం నీ మీద పనిచేస్తుంది. శత్రువులు తన దగ్గరికి రానంత వరకు సంసం మామూలుగానే ఉంటున్నాడు. శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసం మామూలుగానే ఉంటున్నాడు, మామూలుగానే తిరుగుతున్నాడు రోడ్ల మిటి. వాళ్ళు వచ్చి రౌండ్ వేయగానే ఏం జరుగుతుందో ఏమో వాళ్ళకి అర్థం కావట్లే, సంసోనికి కూడా అర్థం కావట్లే. దొరికారంటే అవుటే. ఇంకా చూడు, ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి. అంతకుముందు సైలెంట్ మామూలుగా తిరుగుతున్నాడు. ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి. గొల్యాత్ ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది. అప్పటిదాకా మామూలుగా విశ్వాసం అనుకుంటూ గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు కాసేవాళ్లే అన్నట్టుగా ఉంది జనానికి కూడా. గొల్యాత్ ఎదురు పడ్డప్పుడు దావీదుని చూడాలి. నన్ను వదులురా నాయనా అంటాడు సౌలు దగ్గరికి పోయి. అయ్యో నువ్వు చిన్నోడి బాబు, నువ్వు గొర్రెలు కాసేవాడు, నువ్వు పిల్లోడి, నువ్వు బాలుడు అంటాడు. ఏనా సార్ నేను బాలుండే సార్, నాకు తోడై ఉన్నాడు బాలుడు కాదు సార్, సృష్టికర్త సార్, నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి. అసలు వాడు ఎత్తు చూసావా? వాడు 6 మూరల జాయనుడు ఉన్నాడు. వాడు 6 మూరలు ఉంటే నాకెందుకు, 106 మూరలు ఉంటే నాకెందుకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు సార్, దేవుడు సార్. ఆయన కొలవలేమో. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. అభిషేకం రేగుతుంది. అభిషేకం యొక్క ప్రభావం శత్రువు ఎదురుపడ్డప్పుడు కనపడిద్ది. అట్లాగా నీ మీద దాడి జరిగినప్పుడు ఆ అభిషేక ప్రభావం నీ మీద కనపడిద్ది. మామూలుగా సైలెంట్గా ఉంటాం. ఎగిరెగిరి వెళ్ళేది, పక్కన వాళ్ళని బాధేది లేదు, జుట్టు పీకేది లేదు, గందరగోళం చేసేది లేదు. సైలెంట్గానే ఉంటాం. కానీ ఆత్మల ప్రపంచంలో ఒక వేట జరుగుతుంది నీ వల్ల. పెద్ద పోరాటమే జరుగుతుంది. ప్రతి దినము గెలుస్తున్నావు. బలం ఎవరిదో తెలుసా? అది దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఎదురైన పోరాటాల్లో అసలు ఇన్ని తట్టుకొని, ఇన్ని దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్గా తెలుసు, నాకు అది నా శక్తి కాదు, కానే కాదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అన్న బతుకు మంది. కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా చేస్తే ఈజీగా చేస్తామని ఎత్తుక్కున్నోండి నేను. మరి ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు, పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి, దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. ఎలా సాధ్యమైంది? నా సాక్ష్యం తెలుసు కదా మీకు. అంత బలహీనుడు, అంత భయస్థుడు, మరి ఎలాగా ఇది సాధ్యం? ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది, శక్తి ఆయింది. నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మనట్టు అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి నాయన. ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన్ని గదిలిచ్చినట్టే. దేవుడు పట్టుకోపోతే, దేవుడు ఈ బొమ్మను వాడుకోపోతే, దేవుడు ఈ బొమ్మను అడ్డం పెట్టి ఈ పనులన్నీ చేయకపోతే నా వల్ల ఏడైందండి. అసలు నెంబర్ 1 సోది వ్యవహారం అయితే మందంతా. దేవునికి స్తోత్రం. ఉన్న సంగతి చెబుతున్నా, ఏముంది, ఎక్కడుందండి అంతా? బొమ్మనట నిలబెట్టి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఆయన శక్తి పనిచేస్తుంది, ఆయన బలం పనిచేస్తుంది, నిలబెడుతున్నాడు కృపతో. అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం. ఏమి నువ్వు అందిస్తేనే నాకు బలం. నీలోనే నా ఫలం, ఆత్మ ఫలం ఫలించాలంటే నా చేత కాదు.
నాలో నువ్వు ఉండి వ్యక్తం చేయాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ నాలో నువ్వు ఉండి వ్యక్తం చేస్తే తప్ప నా అంతటా నాకు సాధ్యం కాదు. స్తోత్రం. అర్థమైందా? ఈ ఫలాలు ఈ ఆత్మ ఫలం ఫలించాలన్నా, ఆత్మల ఫలము పండాలన్నా కూడా నాలో నువ్వుండి చేస్తే తప్ప నేను ఎన్ని చెప్పినా ఒకడు కూడా మారడు. నాలో నువ్వుండి ఒకడితో మాట్లాడుతున్నావు చూడు, అప్పుడు వస్తారు అందరు లైన్లోకి. రా, నువ్వు శక్తి అడిగి, జ్ఞానము అనే శక్తి అడిగావు కదా, ఇస్తాడు. అది నీలోనే ఉంటుంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చిద్దంటే ఆ సన్నివేశాల్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు అప్పుడు మెరుస్తాయి మెరుపులు. నీకు మెరుస్తాయి, నీ దెబ్బకి అవతలోటి కూడా మెరుస్తాయి. ఈ బుర్ర ఏందిరా నాయన, ఈ ఆలోచన ఏంది, ఐడియాలేంది, అసలు ఈ మాటలేంది, ఈ మనిషి ఏంది, వాడికి మెరవాల మెరుగులు. సొలొమోనుకి ఏ వరం ఇచ్చాడు? జ్ఞానము అనే వరం ఇచ్చాడు. ఇద్దరు తల్లులు ఒకటే బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకుంటున్నారు. సీనియర్స్ అంతా చూస్తున్నారు, పిల్లోడు తీర్పులు ఎట తీస్తాడు, పిల్లరాజు అని. ఈ పిల్లరాజు దేవుని దగ్గర కృప పొందాడని తెలియదు, కృప పొందినోడు కొడుకు అని తెలియదు. మరి సోదరులు ఎవరు అంతే ఉంటుందిగా. ఈ పిల్లరాజు దేవుని కృప పొందిన రాజు కొడుకు, మరియు దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానము అనే కృప పొందినవాడు. అప్పటిదాకా ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆ సన్నివేశం వచ్చినప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేసింది. మెరుపులాంటి ఆలోచన చేసి క్షణంలో అసలు తల్లి ఎవరో కనిపెట్టాడు. జస్ట్ వాళ్ళ వాదన నాడు వెంటనే జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. పోయి నీ వెళ్ళి కటకం తీసుకొని ఆ పసికున్న రెండు ఖండించి చెరొక మొక్క ఇచ్చేసే, గొడవ వదిలిపోయింది పో అన్నాడు. వెంటనే కన్న తల్లి స్పందించి, అయ్యా నా బిడ్డ నా పని చేయొద్దు, ఎక్కడుంటేనే వాడు బాగుంటే అంతే చాలు, ఆమెకే ఇచ్చేసేయండి అంది అమ్మ. అమ్మ గుండె, అమ్మ రెండు ముక్కలు కావాలనుకోదుగా, ఎక్కడుంటేనే నా బిడ్డ బాగుంటే చాలు. అదుగదుగా ఆ స్పందించిన హృదయం, తల్లి హృదయం రా, ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డని, ఇది మోసగత్య అన్నాడు. ఎట్లా సాధ్యం అండి? నువ్వు అడుగుతావు జ్ఞానమని, దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. అది సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే నీలో నుండి వ్యక్తమైద్ది. అప్పటిదా నువ్వు మామూలుగానే ఉంటావు. పుట్టినది మొదలుకొని శక్తితో నింపబడినటువంటి శాంసన్ శత్రువులు చుట్టూ గట్టుకట్టినప్పుడు మాత్రమే ఆ బలం శాంసన్ మీద పనిచేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. దెలీలాకి అర్థం కాల, ఫిలిస్తీన్లకు అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, వీళ్ళకి అర్థం కాల, సంసోన్ కూడా అర్థం కాల. మనకు సంసోన్ ఫోటోలు నెట్లో కొడితే ఎట్లా వస్తాయి తెలుసా? కండల వీరుణ్ణి చూపిస్తారు. అర్థమైందా? బాగా ఈ కండల వీరులు ఉంటారే, ఎట్ట తిప్పి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఫోటోకి ఒకదానికి ఆయన తలగా తగిలిస్తారు. అట్ట ఉన్నాడని నేను చెప్పిన వాక్యంలో అలా లేదు. కనీసం అలాగ కండలు మెలిదిగిన వీరుల్లాగా ఉన్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాళ్ళు ఫిలిస్తీయులు. కానీ ఎలా చూసినా సరే శాంసన్ నార్మల్, అది తప్పు ఫోటో, అది రైట్ కాదు, అది తీసేరా చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పు ఫోటో. నిజంగా అలాగనే సంసోన్ అలాగున్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఎందుకు తెలుసా? చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన, చాలా సామాన్యంగా ఉన్నాడమ్మా. కండలు లేవు, బండలు లేవు, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ సన్నివేశం వచ్చినప్పుడు పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా, నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు, తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవా అని సందేహించొద్దు, విశ్వసించు. అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు.
ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి. ప్రభా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను గుర్తులేదు తండ్రి అని. ఏడిచావులే నాకు గుర్తుందిలే పద అంటాడు. ఏందనుకున్నా మర్చిపోతాడు అనుకున్నా ఏంది, మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు. యేసయ్య అడిగి ఒక్కోసారి అడిగి మర్చిపోతాం, మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి ప్రభా అడిగావులేపా. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించేవి ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. వారు పోవుచూ ఉండగా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? అడ్డ ప్రశ్నలు లేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు, డౌట్ వెల్లడి చేయలేదు. వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పగానే 10 మంది అలా నడక మొదలు పెట్టేశారు. అదేంటి ప్రభు మమ్మల్ని టచ్ చేయలేదేంటి, స్వస్థత కలుగును గాక అని పలకలేదేంటి? దేవుడు నీ కార్యం చేస్తాడు పో అని కొంతమందితో అంటాను నేను. ఆ ఒక్క మాట తెలిపోతారు కొంతమంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నలుగురిని దాటినాక 5వ మనిషి మళ్ళీ ఆ మనిషే ఉంటుంది. ఇందాక చేశాను కదా, కాదయ్యా చేయయ్యా, సరే అవతల 10 మందిని దాటాక మళ్ళీ ఆ మనిషే కనపడింది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా పాస్టర్ గారు? ఒక ఆయన కనపడ్డ మొహం మళ్ళా కనపడితే మాడుకు పెట్టి బాధటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హలే, ఇక మాటే లేదు. ఇక ఈ మనిషి ఇందాక వచ్చిందిరా అనేది అర్థం అయిందంటే పట్టుమన్నట్టేగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందిని బాధాడో మరి. లేకపోతే సందేహం కదండి. ఒకసారి దైవజనుడు ఒక మాట చెప్పి విశ్వసించిపో కార్యం జరిగిద్ది అన్నప్పుడు అలాగే కదిలిపోవాలి, దేవుని మాటగా తీసుకొని. ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చిందంటే ఇందాక చేసింది ఏమైనట్టు? అంటే ఇందాక చేసిన ప్రార్థన కదా మంత్రాలైంది. అంటే డౌట్. ఎందుకు మాడుగు పెట్టి బాధాడో తెలుసా? పనికి మాలిందానా, ఇందాక నేను చెయ్యించి ప్రార్థన చేశాను, నీకు అంత అనుమానం ఏంది, అంత సందేహం ఏంది అని నీకు కొడితే మళ్ళీ కనపడితే ఇక 3వ మనిషి ఉండదే అక్కడ. దెమ్మరకు పోయి దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ఫస్ట్ సారి ప్రార్థన చేసుకుందాం, ఇంకో 2వ కోటలు కనపడదు. ఇక ఎందుకమ్మా కొడుతున్నాడు అమ్మ, ఎందుకు కొట్టే? 2 సార్లు వచ్చినందుకు కాదు కొట్టింది, చేసిన ప్రార్థనను అనుమానించినందుకు కొట్టాడు, చెప్పిన వాక్కును అనుమానించినందుకు కొట్టాడు. పనికి మాలిందానా, ఈంతున నేను 30 సార్లు చేసినా జరగదు నీకు. ఎందుకంటే నేను తలకాయ నిండా డౌట్లు పెట్టుకొని ఉన్నావు. నువ్వేం బాగుపడతావు? నీకు తెలుసా అపోస్తలులు పోత పలికిన మాటలు జరిగినాయి. నీడబడితే స్వస్థత వచ్చింది. ఎవరు గొప్పతనం? అపోస్తలులకు దేవుడి కృపతోడై ఉంది. అంతేకాదు అవతల నీడకు ఉంచారు చూడు, అంత మాత్రం చాలను. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విశ్వాసం యొక్క గొప్పతనం అది. హల్లెలూయా. చెప్పండి, ఏదేది విశ్వసించాలి? అభిషేకం అడిగినప్పుడు నేను అడిగిన ప్రతి సందర్భంలో నా తండ్రి నాకు ఇస్తున్నాడు అని నమ్మాలి. ఎలా సాక్ష్యం అంటే అన్నం తింటున్న ప్రతిసారి అది ఎలా బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందో మనకు కనబడట్లేదు, కానీ మనం బతికున్నాం కాబట్టి, శక్తి కలిగి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ తినదాని ద్వారా నీ శక్తి ఉంది అందుకే పనిచేస్తున్నాం అనే సాక్ష్యం అయితే ఎలా గుర్తిస్తామో, అలాగే అభిషేక ప్రభావం వల్లనే మనం సింహాల నోళ్ళు చీల్చి మనం ఎప్పటికప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం ద్వారా మనకి అభిషేకం మీదకి వస్తుందని రుజువు గుర్తుపెట్టుకో.
రెండవది, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడని విశ్వసించు. అది అవసరమైన సందర్భాల్లో నీకు పనిచేస్తుంది. నీకు బాడీలో ఏ మార్పులు ఉండవు, లేనంత మాత్రాన నీకు ఇవ్వలేదని అనుకోవద్దు. మూడవది, క్షమాపణ కూడా నువ్వు అడిగినప్పుడు తక్షణమే దేవుడు నిన్ను క్షమించాడని నమ్ము. సైతానుగాడు అనుమానాలు పుట్టిస్తాడు. నిన్నెట్ట క్షమిస్తాడు? పొరపాటును కూడా క్షమించడు, నిన్ను వదిలిపెట్టాడు. నీ పాపాలన్నీ రాయబడ్డాయి, బైబిల్లో కూడా ఉంది. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడినని. అది నీ గురించే నీ పాపమే రాయబడింది. నీ పాపాలకు మితి లేదు, నీ పాపాలకు మిష లేదు, నీకు క్షమాపణ లేదు. ఎన్నని క్షమిస్తాడు? దేవుణ్ణి విసిగిస్తున్నావు నువ్వు, ఇక నువ్వు పోతావు. నువ్వు నిజంగా మారు మనసు పశ్చాత్తాపపడి నా తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడే క్షమించాడు కాదు, నేను హృదయపూర్వకంగా నా తండ్రి వైపు తిరిగి నేను దిద్దుకోవాలి నా జీవితాన్ని, నా యేసయ్యని నేను వెళ్ళి ఇప్పుడు క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే ఆయన నీ పాపములను పరిహరించినట. 32వ కీర్తన 5వ వచనం చెప్పిన సాక్ష్యం అది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ చెప్పుకొని ఒప్పుకోవాలి, నేను దిద్దుకోవాలి, చాలా తప్పులున్నాయి నాయి, నేను సరి చేసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నా అతిక్రమాలను ఒప్పుకోవాలి అనుకుంటుండగానే అవన్నీ వీపు వెనకేసేసాడట. చదువు, ఆ మాట ఉంది, నేను కాదు, ఆయన చెప్పాడు, చదువు, బైబిల్లో ఉంది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకున్నాడు, ఒప్పుకుందాం అనుకున్నాడంట. చదువు, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా, కేసే కొట్టేశాడంట. ఏంది మరి? పోయి ప్రభా నేను ఈ విషయాల్లో ఎట్లా చేశాను ప్రభా, తేడా పడ్డాను, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నాయన, సరి చేసుకుంటాను, ఛాన్స్ నాయన, నన్ను మన్నించు ప్రభా, అలా ఉండకూడదు నాయన, నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రభా అన్ను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడో తెలుసు? నేను దగ్గరకు తీసుకుని ఏం చేసావు నీ బొంద? లేదు ప్రభా, ఫలానా చేశానంటే ఏం లేవు అని, అన్నీ ఏం కనపడట్లేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు అంట. ఏదేం ప్రభా, నా పాపాలు ప్రభా. ఏమంటే ఎలాంటి హడావుళ్ళు? ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు అలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమయ్యే దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం. అలా ఇవ్వనంత మాత్రాన నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు.